Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ జెండర్ సెన్సిటేషన్. ఇందులో ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి జెండర్ మీద అవగాహన, తర్వాత భాగం 1లో చారిత్రక నేపథ్యం, సామాజికీకరణ, పని, అధికారం ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ జెండర్ అవగాహన, తర్వాత చారిత్రక నేపథ్యం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు జెండర్ అంటే ఏంటి, దాని గురించి మనకు ఒక అవగాహన రావాలంటే ఫస్ట్ మనం ఇది చదవాలి. స్త్రీ పురుషుల శరీర నిర్మాణం భిన్నంగా ఉన్నందువల్ల వారి అవసరాలు, సామర్థ్యాలు కూడా భిన్నంగానే ఉంటాయనే భావంతో వారు సమాజంలో నిర్వర్తించే పాత్రలని, విధులను నిర్ణయించడం జరిగింది. అవును కదా. ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే చాలామంది అంటూ ఉంటారు కదా, స్త్రీలు పురుషుల కంటే కూడా శారీరకంగా కొంచెం బలహీనంగా ఉంటారు. ఓకేనా? పురుషులు స్త్రీల కంటే కొంచెం బలంగా ఉంటారు. ఇట్లాంటి ఏవైతే ఉంటాయో వాటి గురించి అన్నమాట. వాళ్ళ శరీర అవయవాలు అంటే శరీర నిర్మాణం భిన్నంగా ఉన్నందువల్ల అవసరాలు, సామర్థ్యాలు కూడా భిన్నంగానే ఉంటాయనే భావంతో వాళ్ళు చేసే పనులని, వాళ్ళ పాత్రలని, వాళ్ళ విధులను నిర్ణయించడం అనేది జరిగింది. అనాదిగా స్త్రీలని బలహీనులుగా చిత్రీకరించారు. అంటే పాతకాలం నుంచి కూడా అనాదిగా కూడా స్త్రీలని ఏ విధంగా అనుకున్నారంట, స్త్రీలని బలహీనులుగా చిత్రీకరించారు. కుటుంబంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అబ్బాయిల కంటే తక్కువ స్థాయిలో పెంచడం మనం చూస్తూనే ఉన్నాం. ఆడపిల్ల నాజూకుగా, అణకువతో ఉండేలా, అదే అబ్బాయి అయితే ధైర్యంగా, ఆధిపత్యం వహించే విధంగా పెంచడం సాధారణంగా జరిగే విషయం. ఇది ఇక్కడ నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ప్రతి ఇంట్లో, ప్రతి దగ్గర మనం చూసేదనమాట. ఆడపిల్లల్ని గాజు బొమ్మల్లాగా పెంచుతూ ఉంటారు, అబ్బాయిల్ని మాత్రం రఫ్ అండ్ టఫ్గా పెంచుతూ ఉంటారనమాట. వాళ్ళని ధైర్యంగా, ఆధిపత్యం వహించే విధంగా పెంచుతూ ఉంటారు. ఈ విధమైన సామాజిక వ్యవహారాలే స్త్రీ పురుష వివక్ష, హింస మొదలైన సాంఘిక దురాచారాలకు దారితీస్తాయి. ఇప్పుడు చూడండి, మనము రెజ్లర్స్ కానీ, అంటే స్త్రీలు, ఆడవాళ్ళు కూడా రెజ్లర్స్ అవుతూ ఉంటారుగా, వాళ్ళు కానీ బాక్సింగ్ చేసేవాళ్ళు, లేకపోతే సమ్వాట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీ నార్మల్ స్త్రీల బాడీల కంటే కూడా చాలా బలంగా ఉంటుంది. అవునా కాదా? అప్పుడు అలాగే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు, కరాటీ, కుంగ్ఫు నేర్చుకుంటూ ఉంటాడు లేడీస్ కూడా. అలాంటి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మరి నార్మల్ స్త్రీలు ఎందుకు అంత వీక్గా, అంత బలహీనంగా ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి అంటే ఎలా పెంచుతున్నాం, ఒక నాజుకైన గాజు బొమ్మల్లాగా పెంచుతున్నాం తప్ప వాళ్ళకి ఏది నేర్పించట్లేదు అనమాట. అందువల్లే వాళ్ళు బలహీనంగా ఉంటున్నారే కానీ వాళ్ళు కూడా నేర్చుకుంటే, అంటే ఇప్పుడు మిగతా ఎక్సర్సైజ్లు కానీ, వాళ్ళకు కూడా పుష్టికరమైన ఆహారం కానీ ఇవన్నీ తింటే వాళ్ళు కూడా బలంగానే ఉంటారు. ఈ విధమైన సామాజిక వ్యవహారాలే స్త్రీ పురుష వివక్ష, ఇంకా హింస మొదలైన సాంఘిక దురాచారాలకు దారితీస్తున్నాయి అన్నమాట. ఎందుకు? ఆడపిల్లల్ని నాజుగ్గా, అణకువతో ఉండేలా పెంచడం, అబ్బాయిలైతే ధైర్యంగా, ఆధిపత్యం వహించే విధంగా పెంచడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి. అందుకే జెండర్ యొక్క అవగాహన సమాజంలోని వ్యక్తులందరికీ అవసరం. అందుకే ఈ జెండర్ యొక్క అవగాహన సమాజంలోని వ్యక్తులందరికీ కూడా అవసరం అని చెప్తున్నారు. ఈ అవసరాన్ని గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జెండర్ సెన్సిటేషన్ కోర్సుని డిగ్రీ విద్యార్థులందరూ తప్పనిసరిగా చదివేలా రూపొందించారు. ఇప్పుడు నార్మల్గా మీరు డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో BA తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా, BSc తీసుకున్నా, సమ్వాట్ ఇంకా వేరే కోర్సులు ఏం తీసుకున్నా సరే అందరికీ కూడా ఇది కామన్గా ఉంటుందన్నమాట. ఏంటిది? ఇది జెండర్ సెన్సిటేషన్ అనే కోర్సు అందరికీ కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ కోర్సులో మొదటి ఖండం జెండర్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కోణాలను ఆవిష్కరిస్తుంది. మొదటి బ్లాక్లో 4 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ది భాగం 1, జెండర్ చారిత్రక పరిశీలన. చారిత్రకంగా సమాజంలో మారుతున్న స్త్రీల పాత్రను ప్రస్తావిస్తూ సంప్రదాయం, సంస్కృతి స్త్రీలు నిర్వహించే పాత్రలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ మొదటి పాఠం మనకు తెలియజేస్తుంది. తర్వాత భాగం 2, ఇందులో జెండర్ మరియు సామాజికీకరణ. సామాజిక, సాంస్కృతిక విలువల ఆధారంగా మగపిల్లలని పెంచే విధానాన్ని సామాజికీకరణగా వ్యవహరిస్తున్నాం. ఈ భాగం జెండర్ సామాజికీకరణ, జెండర్ పాత్రలను వివరిస్తుంది.
జెండర్ సామాజికీకరణ ప్రక్రియలో వివిధ సంస్థలు, ఉదాహరణ కుటుంబం, విద్యా వ్యవస్థ, పని మొదలైన వాటి ప్రభావం కూడా మనం ఈ భాగంలో చర్చించుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి మూడవ భాగం జెండర్ పని. సంఘటిత మరియు అసంఘటిత రంగాలలో జెండర్ ఆధారంగా జరిగే పని విభజనని ఈ భాగంలో వివరించారు. పనిలో స్త్రీ పురుష వివక్ష, స్త్రీలు చేసే ఇంటి పనిని గుర్తించకపోవడం లాంటి అనేక విషయాలని ఇక్కడ మనం చర్చించుకుంటాం. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటూ ఉంటాం. సరే, అది కూడా తీసి పక్కన పెట్టండి. ఒక అమ్మాయి కంప్లీట్గా అంటే ఒక్కొక్కళ్ళు చూడటానికి కూడా బాయ్ ఫేస్ లాగా ఉంది, మగరాయుడు లాగా ఉంది అంటూ ఉంటారు. తన వేషధారణని బట్టో, లేకపోతే తన యొక్క ముఖ కవలికలు అంటే ఫేస్ని చూడటం బట్టో. అట్లాంటి ఒక అమ్మాయి కంప్లీట్గా తన అంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ మొత్తం అంతా చేంజ్ చేసేసి ఒక బాయ్ లాగా మారిందనుకోండి, తను గర్ల్ అని ఎవరైనా గుర్తుపట్టగలుగుతారా? అదేవిధంగా కొంతమంది బాయ్స్ చూడటానికి చాలా అందంగా ఆడపిల్లల్లాగా అనిపిస్తూ ఉంటారు. అంటే ఫేస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నార్మల్గా బాయ్స్ అంటే హ్యాండ్సమ్ లాగా ఉంటారు కదా, అట్లా కాకుండా బ్యూటిఫుల్ ఫేస్ ఉన్న బాయ్ని ఒక గర్ల్ లాగా తయారు చేసి, అంటే అతను ఎవరో తెలియని ఒక ప్రాంతానికి తీసుకెళ్తే తను గర్ల్ అనుకుంటారా, బాయ్ అనుకుంటారా? ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. దాన్నే జెండర్ అంటారు. జెండర్ అంటే ఏంటంటే పైకి కనిపించేదన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. 4వ భాగంలోకి వచ్చేసి జెండర్ అధికారం విషయంలో స్త్రీ పురుషులకి సమానత్వం లేదు. పురుషులు సామాజిక రంగాలలో ఎక్కువగా నియమించబడగా, స్త్రీలు మాత్రం వ్యక్తిగత రంగాలకు పరిమితమవుతున్నారు. విద్య, ఆర్థిక రంగాలలో కూడా అసమానతలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ముఖ్యంగా స్కూల్ టీచర్, ప్రైవేట్ సెక్రటరీ వంటి తక్కువ స్థాయి అధికారం కలిగిన పనులలో నియమించబడుతున్నారు. పితృస్వామ్యం, సంస్థాగత అధికార సంబంధాలు, ఓటు హక్కుకై స్త్రీలు జరిపిన పోరాటాలు, రాజకీయాలలో స్త్రీల భాగస్వామ్యం వంటి అనేక అంశాలు మనం ఈ భాగంలో వివరించుకుంటాం. ఇది మనకి ఒక అవగాహన అన్నమాట. అలాగే ఖండం 2లో జెండర్ సమానత్వం, దాని గురించి మిగతా భాగాలు ఉంటాయి. దీని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణకు సమానత్వం ఒక ముఖ్య ప్రాతిపదిక. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏంటి? సామాజిక న్యాయము, మానవ హక్కుల పరిరక్షణకు సమానత్వం అనేది ఉండాల్సిందన్నమాట. సమానత్వం సాధించాలంటే విద్య, పని, వేతనాలు, ఆస్తి, ఉత్పత్తి, ఆర్థిక విషయాలలో నిర్ణయ హక్కు మొదలైన వాటిలో స్త్రీ పురుషులు ఇరువురు పాల్గొనే అవకాశం కలిగి ఉండాలి. వేటిలో సమానత్వం సాధించాలంటే ఏం చేయాలి? విద్యలో అంటే చదువులో, పనిలో, వేతనాలు, ఆస్తి, ఉత్పత్తి, ఆర్థిక విషయాలు వీటన్నిటిలో నిర్ణయ హక్కు మొదలైన వాటిలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పాల్గొనే అవకాశం అనేది ఇద్దరికి కూడా ఉండాలి. వీటిలో అసమానతలు వివక్షకు దారి తీస్తాయి. అసమానతలు అంటే ఏంటి? ఒకరికి కొన్ని హక్కులు ఉంటే ఇంకొకరికి కొన్ని. అంటే ఇప్పుడు చూడండి, అన్నిట్లో ఆడవాళ్ళని తలదూర్చనివ్వరు కదా, అట్లా ఉండకుండా అసమానతలు ఉండకుండా ఇద్దరు కూడా సమానత్వం అనేది ఉండాలి. ఆ అసమానతలు వివక్షకు దారి తీస్తాయి. యూనివర్సల్ మానవ హక్కుల డిక్లరేషన్ ప్రకారం మనుషులందరూ గౌరవం, హక్కుల విషయంలో స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండాలి. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ సూత్రాలు కూడా జెండర్ సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చాయి. ఎన్ని చట్టపరమైన వెసులుబాట్లు కలిగించినప్పటికీ సమాజంలో పాతుకుపోయిన సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాల పేరిట స్త్రీలు వివక్షకు గురి అవుతూనే ఉంటారు. చట్టంలో ఎన్ని వెసులుబాట్లు కల్పించినా, ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే బాయ్స్ కంటే గర్ల్స్కి కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఫీజులో కానీ దేంట్లో అయినా సరే అలాంటి వెసులుబాట్లు ఎన్ని కల్పించినప్పటికీ మనకి అనాదిగా మన సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాల పేరుతో స్త్రీలకు ఇంకా వివక్ష అనేది గురి అవుతూనే ఉన్నారు. దీంట్లో ఖండం 2లో మనకి జెండర్ సమానత్వానికి సంబంధించిన అనేక అంశాలు మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఈ ఖండంలో 4 భాగాలు ఉన్నాయి. వాటిలో భాగం 5లో ఏముందంటే జెండర్ ఆధారిత హింస, సమానత్వం, అభివృద్ధి, శాంతిని సాధించడానికి స్త్రీలపై జరిగే హింస ఒక అవరోధం. ఈ భాగంలో స్త్రీలపై జరుగుతున్న ఇంటిలో అంటే డొమెస్టిక్ అన్నమాట, ఇంటిలో జరిగే హింస, ఆడ శిశువులను చంపివేయడం, డౌరీ అంటే కట్నం, పనిచేసే కార్యాలయాలలో స్త్రీలపై లైంగిక వేధింపులు, రేప్,
ట్రాఫికింగ్ వంటి అనేక రకాలైన హింసలను గూర్చి మనం ఇందులో చర్చించుకుంటాం. స్త్రీల పరిరక్షణకు రూపొందించిన వివిధ చట్టపరమైన నిబంధనలు కూడా వివరిస్తుంది. ఇదేం చేస్తుంది? స్త్రీల పరిరక్షణకు రూపొందించిన వివిధ చట్టపరమైన నిబంధనలను కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి సమానత్వం, భిన్న అస్తిత్వాలు. సమానత్వం అంటే సమాజంలో, కుటుంబంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానంగా గౌరవించబడటం. సమానత్వం అంటే ఏంటి? సమాజంలోనూ ఇంకా కుటుంబంలో కూడా స్త్రీ పురుషులు ఇద్దరు అంటే కొడుకు కూతురు కానీ, కొడుకు కానీ, కూతురు అల్లుడు కానీ అట్లా ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా సమానంగా గౌరవించడం అన్నమాట. సామాజిక సాంస్కృతిక విలువలు, కుటుంబ వ్యవహారాలు, పని విభజన మొదలైనవన్నీ సమానత్వం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజికమైనవి, సాంస్కృతిక విలువలు, కుటుంబ వ్యవహారాలు, పని విభజన మొదలైనవన్నీ కూడా ఈ సమానత్వం పరిధిలోకి తీసుకొని వచ్చి ఇద్దరికి కూడా సమానంగా ఉండేలాగా చూడాలి. ఈ భాగం విద్య, ఉద్యోగం, ఆస్తి, ఆరోగ్యం మొదలైన విషయాలలో సమానత్వం గురించి చర్చిస్తుంది. వివిధ కులాల, మతాల, వర్గాల, జాతుల, ప్రాంతాల స్త్రీల అస్తిత్వాల్లో తేడాలు ఉంటాయి. కులాలను బట్టి, మతాలను బట్టి, వర్గాలను బట్టి, జాతులను, ప్రాంతాలను బట్టి కూడా ఈ స్త్రీల యొక్క అస్తిత్వాల్లో మనకి తేడాలు అనేవి ఇంకా ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వారు ఎదుర్కొనే వివక్షలు, అణచివేతల్లో కూడా తేడాలు ఉంటున్నాయి. దళిత, ఆదివాసీ, ముస్లిం మహిళలు ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలని ఈ భాగంలో మనం చర్చించుకుంటాం. అలాగే భాగం 7లో మానవ హక్కులు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మనుషులందరూ స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండాలని చెప్తుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు మనుషులందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం కలిగి ఉండాలని చెప్తుంది. కానీ స్త్రీవాదులు మానవ హక్కులు తటస్థతని తీవ్రంగా విమర్శించారు. ఈ స్త్రీవాదులు అంటే స్త్రీలను గురించి పోరాడే వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మానవ హక్కులు తటస్థంగా ఉన్నాయని చెప్పేసి వాటిని తీవ్రంగా విమర్శిస్తున్నారంట. ఈ భాగంలో మానవ హక్కులకై జరిగిన వివిధ సమావేశాలు, CEDAW అంటే క్యూడా మరియు CERD గడ్లలో నిబంధనలు, భారత రాజ్యాంగంలో మరియు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా పరిష్కరించిన కేసుల వివరాలను విశదీకరిస్తుంది. తర్వాత భాగం 8 సమకాలీన సవాళ్ళు. సమాజం స్త్రీ పురుష లింగాలను మాత్రమే గుర్తిస్తుంది. ఇతర సంబంధాలను అసాధారణ సంబంధాలుగా పరిగణిస్తారు. సమాజం ఏంటి? స్త్రీ పురుష లింగాలను మాత్రమే గుర్తిస్తుంది. ఇతర సంబంధాలను ఏ విధంగా గుర్తిస్తుంది? అసాధారణ సంబంధాలుగా పరిగణిస్తారు. ఈ భాగంలో సమకాలీన సమాజంలో చోటు చేసుకుంటున్న ట్రాన్స్జెండర్, LGBT ఉద్యమాలని, స్త్రీలను వినియోగ వస్తువులుగా చిత్రీకరించడం, లింగ నిర్ధారణ పరీక్షలు, ఎగ్ ఫ్రీజింగ్, సైబర్ క్రైమ్ వంటి అనేక విషయాలను మనకి ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం. ఇది మనకి 2 ఖండాలు ఉన్నాయి కదా, ఆ 2 ఖండంలో ఏమేమి పాఠాలు ఉన్నాయి, ఆ పాఠాల్లో మనం ఏం నేర్చుకుంటాం అనేది ఇప్పటి వరకు చెప్పాను. ఇంతకుముందే చెప్పా కదా, పాఠాల కన్నా ముందు మనం ఇవి చదవటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి చదివిన తర్వాత మనకి ఈ పుస్తకంలో ఏమేమి పాఠాలు ఉన్నాయి అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ వరకు చదివిన వాటిలో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్నీ మనకి తెలిసిన విషయాలే ఉన్నాయి. అంటే ఏంటి? ఎగ్జామ్లో మీరు ఈజీగా మీ ఓన్గా రాసినా సరే మీరు ఈ సబ్జెక్ట్లో ఈజీగా పాస్ మార్క్స్ కన్నా ఇంకెక్కువే తెచ్చుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.